మీరిప్పుడు చూస్తుంది మన హైదరాబాద్ ఉప్పల్లో ఉన్న ఒక శక్తివంతమైన దత్తాత్రేయ స్వామివారి దేవాలయాన్ని. ఈ దేవాలయం 2 అంతస్తుల్లో నిర్మించడం జరిగింది. మొదటి అంతస్తులో సాయిబాబా వారు, రెండవ అంతస్తులో దత్తాత్రేయ స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. మన తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా 5 అడుగుల దత్తాత్రేయ స్వామివారి మూర్తి ఈ దేవాలయంలో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని దర్శించిన పీఠాధిపతులు, అవధూతలు మరియు దత్తాత్రేయ స్వామివారి భక్తులకు దత్తాత్రేయుడి యొక్క సాక్షాత్కారం కలగటం జరిగింది. జీవితంపై ఆశ కోల్పోయిన చాలా మంది భక్తులకి ఈ దేవాలయం ఒక వరం లాంటిది. ఎందుకంటే ఈ స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే మనకున్న అన్ని కష్టాలు తొలగిపోతాయి. దత్తాత్రేయుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ దేవాలయంలో 9 పౌర్ణములు దత్తహోమం చేపించిన, 9 బహుళాష్టములకి అనగా వ్రతం చేపించినా చాలు. దత్తాత్రేయ స్వామివారి యొక్క పూర్తి అనుగ్రహం కలిగి మనం అనుకున్న ఏ కోరికైనా సరే తప్పనిసరిగా నెరవేరి తీరుతుందంట. ఈ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత అవధూత రూపంలో దత్తాత్రేయ స్వామివారు ఈ దేవాలయాన్ని దర్శించి స్థానికులందరూ చూస్తూ ఉండగానే పక్కనే ఉన్న చెరువులో నడిచిపోవటం జరిగింది. అప్పుడప్పుడు దత్తాత్రేయ స్వామివారు ఈ దేవాలయానికి వస్తాడని దత్తాత్రేయ స్వామి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులొచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గురువారం రోజు వేలాది మంది భక్తులు రావటం జరుగుతుంది. గురువారం రోజు ఈ దేవాలయంలో అన్నదానం కూడా నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేవాలయంలో ఉన్న దత్తాత్రేయ స్వామివారి పాదుకులకి ఎవ్వరైతే అభిషేకం చేస్తారో వాళ్ళకి అన్ని కష్టాలు తొలగిపోతాయంట. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట. మీరిప్పుడు చూస్తున్న ఈ చిన్నపాటి మందిరంలోనే దత్తాత్రేయ స్వామివారి యొక్క పాదుకలున్నాయి. ఈ పాదుకలకు అభిషేకం చేసిన చాలా మంది భక్తుల జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. ఈ దేవాలయాన్ని దర్శించిన తర్వాత దత్తాత్రేయ స్వామివారు మీరిప్పుడు చూస్తున్న ఈ చెరువు గుండానే స్థానికులందరూ చూస్తుండగా నడిచిపోవటం జరిగింది. అత్యంత శక్తివంతమైన దత్తాత్రేయ స్వామివారి దేవాలయం. ఈ దేవాలయాన్ని దర్శించిన, ఇక్కడున్న దత్తాత్రేయ స్వామివారిని స్మరించిన శత్రునాశనం కలుగుతుందంట. ఈ దేవాలయాన్ని 2014 ఫిబ్రవరి నెలలో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారమై కొలువు తీరు ఉండటం జరిగింది. ఈ దేవాలయం యొక్క ఫుల్ వీడియో రాధా మనోహరి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది. ప్లీజ్ వాచ్ ఇట్. మీరిప్పుడు చూస్తుంది